100 నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా, సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలన్నా మీకు? ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు సాక్షి పేపర్ కడుతుందా? భారత్ సిమెంట్ కడుతుందా? ఎవరు కట్టాలి ఈ అప్పు? ఇప్పుడే మా తమ్ముడు తెచ్చాడు. సమాధానం చెప్పమంటున్నా ఆ బాటలకి. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు క్వార్టర్ బాటిల్ జోగులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి నేను అడుగుతున్నా. ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉంది తమ్ముళ్ళు రేటు? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200 అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు ఆంఫాట్. రెండో క్వార్టర్ వేసుకుంటే 300 రూపాయలు. గోయిందా గోయిందా. అది తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కడుపులో మంట వస్తా ఉందా లేదా? చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంచుతాను చెప్పాడా లేదా? వంచాడా కేంద్రం మెడలు? కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చాడా మన కోసరం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ 1 వారం 2 వారాలు రద్దు చేస్తానన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు రద్దు చేశాడా అని నేను అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇవ్వకపోవడం నీ విశ్వసనీయత. నేను చెప్తున్నా మా యువతకి, ఫస్ట్ సంతకం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతారు. మీ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క తమిళలో ఇక్కడ మీరందరూ ఉన్నారు. మార్కాపూర్లో అందరిని అడుగుతున్నా, సిద్ధంగా ఉండడం, ఆన్సర్ చేయాలి. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలుసా మీకు? తెలిసే చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట. నిందితుడిని పక్కన పెట్టుకొని ఎంపీగా బాధితుల్ని ఇబ్బంది పెడుతూ జైలు పాలు చేయాలనే ఆలోచన.
సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇప్పుడు కూడా చెప్పడు. మాట్లాడితే కలియుగం అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగ మహిమ. అవునా కాదా? అవునంటే గట్టిగా పట్టుకుని చెప్పండి. అంటే బాబాయిని చంపేవాళ్ళు మనకు కావాలనా? కోడికత్తి డ్రామాలు మీకు కావాలనా? కంటైనర్లో డబ్బులు పంపించేవాళ్ళు మీకు కావాలనా? ప్రజాసేవ చేసి మీ జీవితాలు మార్చేవాళ్ళు కావాలి. నష్టం జరిగింది, ఇబ్బందులు వచ్చాయి. మేము కూడా మీకోసం పోరాడాలంటే మా గతి కూడా ఏమైందో చూశారు. మీరంతా చూశారు కదా. మీరు ఎంతమంది పైన కేసులు పెట్టారు.